తలలు వంచి ప్రార్థించుదాము. పరిశుద్ధుడవైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయములో పరిశుద్ధ వారములో ప్రత్యేకమైనటువంటి సందేశము ద్వారా మీ వాక్య ధ్యానములోనికి వెళుతుండగా మీ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయములో పరిశుద్ధ వారపు ఆరాధనలను పురస్కరించుకొని ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున శుభములు, వందనములు తెలియచేస్తున్నాను. దేవుని బిడలారా, పరిశుద్ధ వారములో మనకు ఒక్కొక్క దినము ఒక్కొక్క ధ్యాన అంశమును మనము ధ్యానము చేసే అవకాశం దేవుడు మనకిచ్చాడు. సోమవారము ఆలయము యొక్క శుద్ధీకరణ, మంగళవారము అంజూరపు చెట్టు యొక్క ఫలములు లేకపోవుట, మరి ఈ దినము ప్రత్యేకముగా తైలాభిషేకం అన్నటువంటి ఒక ధ్యాన అంశము ద్వారా మనము దేవుని వాక్యములోనికి వెళుదాం. పరిశుద్ధ గ్రంథములో తైలాభిషేకమును గురించి 3 సువార్తలలో రాయబడింది. 3 సువార్తలలో ఈ మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వరకు అక్కడ రాయబడి ఉన్నది. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 3-9 వచనాల్లో వ్రాయబడి ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి 56 వరకు రాయబడింది. ఈ 3 లేఖన భాగాలలో కూడా ఈ యొక్క తైలాభిషేకము గురించి వివరముగా వ్రాయబడినట్లు మనము చూడగలం. దేవుని బిడ్డలారా, గలీలయలో పరిసయ్యుడైనటువంటి సీమోను ఇంట పాపపు స్త్రీ యేసుక్రీస్తు పాదములకు తైలాభిషేకము చేసినటువంటి సంఘటన లూకా సువార్త 7:36 నుండి 50 వరకు రాయబడింది. ఇక బేతనియా గ్రామములో పస్కా పండుగకు 6 దినములు ముందుగా లాజరు యొక్క అక్క అయినటువంటి మరియా యేసు ప్రభువుకు తైలాభిషేకము చేసినట్లుగా యోహాను సువార్త 12వ అధ్యాయము 1-8 వచనాల్లో మనము చూడగలం. ఇక పస్కా పండుగకు 2 దినములకు ముందుగా బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఓ భక్తురాలిచే ప్రభు అయిన యేసు శిరస్సుపై తైలాభిషేకము చేసినట్లుగా మనము చూడగలం. గమనించాలి, 4 సువార్తలలో కూడా తైలాభిషేకము గురించి రాయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 1-8 వచనాల్లో కూడా వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం. అంటే 4 సువార్తలలో కూడా ఈ తైలాభిషేకమును గురించి రాయబడింది. అయితే 3 స్త్రీలు యేసు ప్రభువుకు తైలాభిషేకమును చేశారు. దేవుని బిడ్డలారా, గమనించాలి, మొట్టమొదటి స్త్రీ తైలాభిషేకము చేసినటువంటి ఆమె లూకా సువార్త 7వ అధ్యాయం 36-50 వచనాలు ఇక్కడ మనం చదువుకున్నాం. ఈమె పేరు పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఈమె యేసుక్రీస్తు యొక్క పాదములకు అత్తరు వేసి ఆయనను పాదములపైన తన కన్నీళ్లను విడిచి తల వెంట్రుకలతో తుడుస్తూ ఆయనను ఘనపరిచినట్లుగా మనము చూస్తున్నాం. ఈ భాగంలో వాస్తవముగా పరిసయ్యుల ఇంటిలోన యేసు ప్రభు భోజనానికి వచ్చినాడు. పరిసయ్యులు సహజంగా వేరే వాళ్ళను వారి గృహాల్లోనికి రానివ్వరు. కానీ యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద తన యొక్క కన్నీళ్లు విడిచి
వెంట్రుకలతో తుడుస్తూ ఆ తర్వాత ఈ యొక్క విలువైనటువంటి అత్తరు ఆయన పాదముల మీద వేసి ఆయన పాదములను ఆమె తుడిచినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇదంతా చూస్తున్నటువంటి ఆ పరిసయ్యులందరూ కూడా యేసు ప్రభు మీద కొంతవారు ఏమందాము బాధపడినారు. అయ్యో ఏంటి, ప్రభు పరిశుద్ధుడు కదా, నీతిమంతుడు కదా, ఈ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద అత్తరు వేసి కన్నీళ్లతో పాదాలు తుడుస్తూ వెంట్రుకలతో తుడుస్తూ ఉందే, ఏంటిది అని వాళ్ళు అనుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే యేసు ప్రభు అక్కడ వాళ్ళకు ఒక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసినాడు. మీ ఇంటిలోనికి వచ్చినప్పుడు మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు, మీ ఇంటిలోకి వచ్చినప్పుడు నాకు ఆతిథ్యం ఇవ్వలేదు, మీ ఇంటిలో వచ్చినప్పుడు మీరు కూర్చోమని చెప్పలేదు. కానీ ఈ స్త్రీ ఎవరో కానీ వచ్చి ఈమె నా పాదములకు తన యొక్క కన్నీళ్ల చేత నా పాదములు తుడుస్తూ ఈ యొక్క తైలము చేత నా పాదములను ఈమె అత్తరితో సువాసనగా చేసింది. కాబట్టి ఈమె చాలా ప్రేమించింది. ఈమె ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, ఎంతో విలువైనటువంటి అత్తరును సహితము లెక్క చేయకుండా నా పాదాల మీద వేసి నన్ను ఆమె ఎంతో ఘనపరిచింది. మీరు అంటున్నారు కదా ఈమె పాపాత్మురాలని, అందుకే ఈమె విస్తారముగా ప్రేమించింది గనక ఏమంటున్నాడు, ఈమె విస్తార పాపములన్నీ క్షమించబడ్డాయి. మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. మన జీవితంలో మన విలువైనటువంటి వాటిని దేవునికి ఇవ్వటంలో మనం ఎంత మాత్రము కూడా వెనకాడకూడదు. అత్తరు చాలా విలువైనది, ప్రపంచంలోనే విలువైనది, చాలా కాస్ట్లీ కూడా. కానీ ప్రభు కొరకు మన విలువైనటువంటి వాటిని ఇచ్చేదానికి ఏనాడు మనము వెనుదీయకూడదు. దేవుని బిడ్డలారా, ఆమె చూడండి, ఎంతో పాపాత్మురాలైనప్పటికీ తన విలువైనటువంటి చాలా విలువైనటువంటి అత్తరుని తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద వేసి ఆయన పాదాలు తుడిచింది. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా పాపులమే. మనమందరము మన జీవితంలో ఎన్నో విలువైనటువంటి వనరులు కలిగినటువంటి వారమే. ప్రభు కొరకు, క్రీస్తు కొరకు మన విలువైనటువంటి వనరులను మనం ఇవ్వవలసినటువంటి వారమున్నాం. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్యముగా మనము ప్రభువును ప్రేమించాలి. ప్రభు ఏమన్నాడు, ఈమె విస్తారముగా ప్రేమించను గనక ఈమె విస్తార పాపములో క్షమించబడ్డాయి. దేవుని బిడ్డలారా, ప్రేమ ఉన్నప్పుడే మనం ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతాం. అది మీరు గుర్తించాలి. ఎప్పుడైతే దేవుని మీద మనకు ప్రేమ ఉంటుందో అప్పుడు మన విలువైన వాటిని దేవునికి ఇవ్వటానికి ఎంత మాత్రము కూడా మనము వెనకాడం. అందుకే ప్రభు అన్నాడు, ఈమె విస్తారముగా ప్రేమించను గనక ఈమె విస్తార పాపములో క్షమించబడెను. ఆమె తన కన్నీళ్లను అక్కడ వదిలినట్లుగా చూస్తున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక శ్రేష్టమైన విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి. 2వ కొరింథీ పత్రిక, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. చాలు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏం చేస్తుందట, రక్షణార్థమైన మారు మనస్సు కలగజేయును. ఈమె యేసు ప్రభు పాదాల మీద తన కన్నీళ్లు విడుస్తూ ఉంది, తన కన్నీళ్లను కుమ్మరించింది. దేవుని బిడ్డలారా, అందుకే 2వ కొరింథీ పత్రికలోన 7వ అధ్యాయము 10వ వచనంలో మరి ఒక మాట రాయబడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అక్కడ రాయబడినటువంటి మాట మరి ఒక మాట కూడా అక్కడ రాయబడింది. గమనించండి. లోక సంబంధమైన దుఃఖము మరణము కలగజేయును, ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సు మనలో కలుగజేయును. అంటే మన పాపముల విషయమై మనము దుఃఖపడవలసి ఉన్నది, మన పాపముల విషయమై మనము కన్నీరు కార్చవలసి ఉంది. అది ఎక్కడో బయట కాదు, కానీ ప్రభు పాదముల మీద మన కన్నీటిని మనము కార్చవలసిన అవసరత ఉంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు పాదములు తుడవడానికి గల కారణం, ప్రభు పాదాల మీద అత్తరు వేయడానికి కలిగిన కారణం ఏంటంటే ఆయన పూజ్యనీయుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, పూజించదగినవాడు అని అర్థం.
అందుకే మనము క్రిస్మస్ను జరుపుకునే సమయంలో ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ మాట క్రైస్ట్ మ్యాస్ అనే పదం వాడతాం. క్రైస్ట్ అంటే క్రీస్తు, మ్యాస్ అంటే పూజ అని అర్థం. అంటే అసలు క్రిస్మస్ అంటేనే ఏంటిదని అర్థము? క్రీస్తును పూజించుట, ఆరాధించుట, ఘనపరచుట అని అర్థం. నిజముగా ఈమె ప్రభు పాదాల మీద అత్తరు వేసి ఆయన పాదాలపైన కన్నీళ్లు విడిచి ఆయనను ఘనపరిచిందంటే దేవుని బిడ్డలారా, నిజముగా ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజింపదగిన దేవుడండి. అందుకే ఆయనను మనము పూజించాలా, ఆయనను మనం ఆరాధించాలా, ఆయనను మహిమపరచాలా, ఆయనను ఘనపరచాలనటానికి సాదృశ్యముగా ఈ స్త్రీ తన యొక్క కార్యమును జరిగించినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే యేసు క్రీస్తు ప్రభు ఆమెతో అన్నాడు, అమ్మా నీవు సమాధానము గలదానివై వెళ్ళుము. అంతేకాదు ప్రభు అన్నాడు, ఈమె విస్తారముగా ప్రేమించెను గనుక ఈమె విస్తార పాపములు క్షమించబడెను. మనం ఎంతెంత దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే మన పాపములన్నీ కూడా ఒక్కొక్కటి తొలగించబడతాయి, క్షమించబడతాయి, తుడిచివేయబడతాయి అనే విషయాన్ని కూడా జ్ఞాపకము చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అందుకే గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపలము కాము. 18వ వచనం 2:18. చాలు గమనించాలి. దేవుని బిడ్డలారా, విశ్వసించుట ద్వారా దేవుని కృపచేత మనము రక్షించబడతామనే మాట ఇక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. ఇక న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనంలో ఈ భాగంలో రాయబడినటువంటి మాట, ఆయనను ప్రేమించు వారు ఉదయించు సూర్యుని వలె ఉందురు. యేసు ప్రభు ఏమన్నాడు? ఈమె విస్తారముగా ప్రేమించెను గనక ఈమె పాపములు క్షమించబడెను. అయితే దేవుని ప్రేమించే వారికి కలిగే దీవెనలేంటో కూడా ఈ భాగంలో మనం చూడవచ్చును. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో ఆయనను ప్రేమించు వారు ఉదయించు సూర్యుని వలె బలము కలిగి ఉందురు అనే మాట అక్కడ వ్రాయబడింది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలోన ఆయనను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదుననే మాట వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువును ప్రేమించు వారికి ఆయన ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవుని హృదయమునకు గోచరము కాలేదనే మాట రాయబడింది. గమనించండి, ఆయనను ప్రేమించు వారికి దేవుడు ఏమి సిద్ధపరిచాడు, ఏమి ఇవ్వబోతున్నాడు అనే మాట ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలోన ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వారు ఆయనను ప్రేమించుట అనే మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొన్నట్లయితే ఆయనను ప్రేమించుటయే అనే మాట కూడా అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. గమనించాలి, ఈమె విస్తారముగా ప్రేమించను గనక ఈమె విస్తార పాపములు క్షమించబడిన మాట మనము చూస్తున్నాం. మనం ఈ యొక్క స్త్రీలాగా దేవుణ్ణి ప్రేమించటం మనం నేర్చుకోవాలి. ఆయన పాదాల మీద పడి కన్నీరు కార్చి మన పాపముల విషయమై పశ్చాత్తాపపడవలసిన అవసరత ఉంది. మన విలువైనటువంటి వస్తువులను దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టి మనము ఆయన సన్నిధిలో గోజాడవలసిన వారమై ఉన్నామని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయము, బేతనీయలో మరియా తన స్వగృహమున యేసును అభిషేకించుట. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-3 వచనాల్లో ఈ విషయాన్ని చూస్తున్నాం. ఈమె లాజరు యొక్క అక్క అని మనం అర్థం చేసుకోవాలి. లాజరు యొక్క అక్క అన్నమాట ఈమె. బేతనీయలోన అంటే లాజరు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఈమె తన సొంత ఇంటిలోనే యేసు ప్రభువుకు తైలాభిషేకము చేసి, అత్తరు వేసి తైలాభిషేకము చేసి ఆయనను ఘనపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈమె ప్రభు యొక్క దేహము మీద ఈ తైలము వేసి ఆయనను అభిషేకించింది.
వాస్తవముగా పూర్వకాలంలో రాజులను అభిషేకించేవారు తైలము చేత వారి తల మీద వేసి వారిని అభిషేకించే వాళ్ళన్నమాట. ఇప్పటికి కూడా కొన్ని దేశాలలో, క్రైస్తవ దేశాల్లో ఈ సంప్రదాయమే ఉంది. పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో సమూయేలు ప్రవక్త తైలపు కొమ్ము పట్టుకొని రాజులను ఆయన అభిషేకించినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ ఈమె యేసు ప్రభువును ఒక రాజుగా చూసింది. ఈమె అక్కడ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువును ఒక పూజనీయుడిగా, ఒక ఆరాధనకు యోగ్యుడిగా యేసు ప్రభువును ఆమె చూడగలిగింది. ఈమె ఏ దృష్టితో ప్రభువును చూసిందంటే, ఈయన రాజులా రాజు ఈయన, ప్రభువులా ప్రభువు ఈయన, అంతేకాదు ఈయన హోసన్న, ఈయన మెస్సయ్య. ఎందుకంటే లాజరు లేచిన తరువాత వాళ్ళు ఆ యొక్క యెరూషలేములో మట్టలు పట్టుకొని ఆదివారం రోజున వాళ్ళు ప్రభువును ఆరాధించారు, గణపరిచారు. హోసన్న, జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అని చెప్పి వాళ్ళు ఆరాధన చేశారు. ఇదంతా ఈ మరియ చూసింది గనక ఈయన నిజంగా ఈ లోకమునకు రాబోవు రాజుల రాజే, ప్రభువులకు ప్రభువే, నీతిమంతుడైన రాజే, ఈయన సమాధానకర్తేగు రాజే, రక్షణ ఇచ్చు రాజే. కనుక ఈయన రాజు అనేటువంటి ఒక దృక్పథము కలిగి ఈమె ప్రభు యొక్క తల మీద తైలమును వేసి ఆయను అభిషేకించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించాలి, మనము యేసుక్రీస్తుకు ఎలాంటి భావం, యేసుక్రీస్తు పట్ల మనము ఎలాంటి భావములు మనం కలిగి ఉన్నాం. ఇక్కడ ఈ స్త్రీలకు ఉన్నటువంటి ఆలోచనలు ఎలాంటివో మనము చూస్తున్నాం. మరియా చాలాసార్లు యేసు ప్రభువు చెప్పేటువంటి మాటలు వినేది. మార్త చాలాసార్లు వచ్చి యేసు ప్రభు దగ్గర, ప్రభువా నేను అలసిపోతున్నాను, మరియకు సహాయం చేయమని చెప్పండి అని అడిగేది. అప్పుడు ప్రభు ఏమనేవాడు, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొనెను. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలముగా లోకములో మనం అనేక పనుల వలన అలసిపోవచ్చును మార్తలాగా, కానీ మరియలాగా ఉత్తమమైన దానిని ఎన్నుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏమై ఉన్నాడో గ్రహించి ఆయన కొరకు జీవించే వాళ్ళముగా మనము ఉండాలనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మార్కు సువార్త 14వ అధ్యాయము 3-9 వచనాల్లో పస్కా పండుగకు 2 రోజుల ముందు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంటిలోన ఈ యొక్క సంఘటన జరిగినట్లుగా మనము చూస్తున్నాం. ఈమె చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ. దేవుని బిడ్డలారా, బుడ్డిలో అత్తరును ఆమె పగలగొట్టి తన యొక్క బాధతప్త హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లుగా మనము చూస్తున్నాం. ఈ విషయాలన్నీ మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి కార్యాలుగా మనము గుర్తించాలా. అభిషేకించుట అనగా శిరస్సుపై తైలము వేసి యేసును రాజుగా అభిషేకించుట, పాదములకు తైలాభిషేకము చేసి ఆయనను దేవునిగా పూజించుట అనే విషయాలు ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ పస్కా పండుగకు 2 రోజుల ముందు కుష్ఠరోగి అయిన సీమోని ఇంటిలో ఈమె అభిషేకము చేసింది. ఈమె చేసినప్పుడు అందరూ కూడా చాలా సనుగుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఈమె నా భూస్థాపన నిమిత్తమై ఈ కార్యము చేసెను అనే మాట చెప్పాడు ఆయన. అంటే ఏంటి దీని అర్థము? యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు తూర్పు దేశం నుండి 3 జ్ఞానులు వచ్చారు. వాళ్ళు మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? వాస్తవంగా అందరు పెద్ద అయిన తర్వాత రాజులు అవుతారు, చక్రవర్తులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. ముందే ముఖ్యమంత్రి అని అనలేము, ముందే రాజులు అని చెప్పలేము. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడే ఆయనని ఎట్లా చూసినారు? వాళ్ళు రాజుగా చూసినారు. ఆయన రాజు అని తెలిసిపోయింది వాళ్ళకి ఆల్రెడీ. లోకములో ఉండే జ్ఞానులకు ఎంత జ్ఞానం ఉందో మనం ఆలోచన చేయాలి. ఆ ప్రభు పుట్టిన వెంటనే ఈయన యూదుల రాజు అని వాళ్ళు గుర్తించారు. ఆకాశంలో పుట్టినటువంటి నక్షత్రమును బట్టి ఆయనను రాజుగా చూశారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఆయన వచ్చి రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయనను మేము పూజింపవచ్చినాము. అందుకే వాళ్ళు 3 రకాలైన కానుకలు ప్రభువుకి ఇచ్చారు. ఆ దినాల్లో ఏమేమి ఇచ్చారు? బంగారు,
సమ్రాని బోళం ఇచ్చారు. కనుక యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన శరీరమునకు బోళమును రాసినట్లుగా మనం చూస్తున్నాం. సుగంధ ద్రవ్యాలు ఆయనకు రాసినట్లుగా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ సాదృశ్యములే వీరు చేసినటువంటి ఈ యొక్క తైలాభిషేక కార్యక్రమాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రభువు నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు? రాజుగా చూస్తున్నావా? దేవునిగా చూస్తున్నావా? ఆరాధించే ఆరాధకుడుగా నువ్వు ఆయనను చూస్తున్నావా? పూజనీయుడిగా చూస్తున్నావా? ఏ భావముతో నీవు చూస్తున్నావు? మనము యేసును ఆరాధించే సమయంలో ఆయనను ఏమై ఉన్నాడో అని మనము ఆలోచన చేయాలి. ఆయనను ఏమై ఉన్నాడో, ఆయన ద్వారా మనము ఏమి దీవెనలు అందుకోబోతున్నాము అనేది మనం ఆలోచన చేయాలి. అప్పుడే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడనే విషయాలు మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అందుకే ఇక్కడ ఈమె ఈ అత్తరును శరీరం మీద పోసి ఆయన భూస్థాపన నిమిత్తము ఈ కార్యమును ఆమె చేసిందని ప్రభువే వారికి జ్ఞాపకము చేసినట్లుగా మనము చూస్తున్నాం. కనుక 4 సువార్తలలో 3 స్త్రీలు ఈ తైలాభిషేకము ద్వారా ప్రభువును ఒకరు దేవుని బిడ్డలారా ఆరాధకుడుగా, దేవునిగా, పూజనీయుడిగా ఒకరు చూశారు. ఒకరేమో ఆయనను రాజుల రాజుగా చూశారు. ఒకరేమో ఆయన మానవుల పాపముల కొరకై, మానవుల యొక్క పాపములన్నిటి కొరకై కలువరి శిలువ మీద మరణించి మన పాపములన్నిటికీ పరిష్కరించే పాపుల రక్షకునిగా చూశారు. మన జీవితంలో ప్రభువును మనము ఏ విధంగా చూస్తున్నాం? ప్రభువును మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు క్రీస్తు పైన ఇంతవరకు వివాదము చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఆయన శిలువ మరణమును గురించి ఎన్నెన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి వచ్చి సామాన్యమైనటువంటి ఒక మానవుడిగా జన్మించి దైవ కుమారుడిగా గొప్ప కార్యాలు ఈ భూమి మీద చేసి మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. కలువరి శిలువలో నలుగగొట్టబడ్డాడు. కలువరి శిలువలో గాయపరచబడ్డాడు. కలువరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తమును చిందించి మన పాపములన్నిటిని ఆయన కడిగి వేశాడు. అందుకే ఆయన దేవుడు, ఆయన ప్రభువు, ఆయన రక్షకుడు అని మనము నమ్మవలసి ఉంది. ఈ రాత్రి ఈ కొన్ని మాటలు మన హృదయాల్లో దాచుకుందాం, మన మనసుల్లో భద్రం చేసుకుందాం, మన జీవితాలను ప్రభువుకు అర్పించుదాం. మన యొక్క విలువైన వస్తువులను దేవునికి ఇవ్వటానికి సిద్ధపడదాం. దేవునిగా ఆరాధించటానికి, దేవునిగా చూడటానికి, పూజనీయుడిగా చూడటానికి, ఆరాధనీయుడిగా చూడటానికి చూద్దాం. అలాగే ఆయన రానయ్యున్నటువంటి రారాజు, ఈ ప్రపంచమును పరిపాలన రారాజు అని మనము గుర్తించుదాం. అలాంటి భావముతో, అలాంటి నిరీక్షణతో మనము కనిపెడదాం. ఆయన రాకడ వరకు ఆయనకిష్టులుగా జీవిద్దాం. ఆయన రాకడ వరకు నమ్మకముగా బ్రతుకుదాం. ఆయన రాకడను కనిపెడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుతూ ఈ కొన్ని మాటలు నేను ముగించుచున్నాను. దేవుడి కొన్ని మాటలు మన ఆత్మీయ మేలుల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడిన కొన్ని మాటల కొరకై మీకు స్తోత్రములు తండ్రి. ఈ కొన్ని మాటలు మా హృదయాల్లో, మా మనసుల్లో భద్రము చేసుకొని 3 స్త్రీలు ప్రభువా, ఒక స్త్రీ మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి తన విలువైనటువంటి అత్తరును మీ పాదాల మీద వేసి మిమ్మలను ఘనపరిచింది, మిమ్మలను పూజించింది, మిమ్మలను ఆరాధించింది, మిమ్మలను మహిమపరిచింది ప్రభువా. అయితే పరిసయ్యులు దీన్ని జీర్ణించుకోలేక విమర్శ చేయగలిగినారు. అయితే మీరు ఒక మాట చెప్పారు, ఈమె విస్తారముగా ప్రేమించింది, ఈమె పాపములన్నీ క్షమించబడ్డాయి. వాళ్ళు అంటున్నారు, పాపములు క్షమించడానికి ఈయన ఎవరో? మా తండ్రి, మీరు చెప్పారు మార్కు 2:10లోన, పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారము కలదని మీరు చెప్పారు తండ్రి. నిజముగా మా పాపములు క్షమించే అధికారం, మా పాపములను కడిగివేసే అధికారం,
మా పాపములను తుడిచివేసే అధికారం ఈ భూమి మీద నజరేయుడైన యేసు ఒక్కడే తండ్రి. అందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే బేతనీయ మరియ ప్రభువా, మీ శిరస్సు మీద అత్తరు వేసి తైలాభిషేకము చేసింది, అనగా మిమ్ములను ఒక రాజుగా చూసింది ప్రభువా, రాజుగా చూసింది ప్రభువా. మీరే సమాధానకర్త అయిన రాజుగా, నీతిమంతుడైన రాజుగా, రక్షణ ఇచ్చు రాజుగా ఈ లోకమునకు వచ్చుచున్నారని ఆమె నమ్మింది తండ్రి. అలాంటి నమ్మకం, విశ్వాసం మాకు దయచేయండి. ఇక మా తండ్రి, మా దేవా, కుష్ఠిరోగి అయిన సీమోనింటిలో చేసినటువంటి స్త్రీ, మా తండ్రి, మీ శరీరం మీద అత్తరు వేసింది, అనగా మీ భూస్థాపన కొరకు ఆమె సిద్ధపరిచింది, అనగా మా పాపములన్నిటి కొరకై మీ శరీరము నలుగుగొట్టబడుతుందని, మా పాపములన్నిటి కొరకై మీ శరీరము గాయపరచబడుతుందని, మా పాపములన్నిటి కొరకై మీరు ఇహలోకములో మరణిస్తారని, ఆ మరణములో సుగంధ ద్రవ్యముల ద్వారా మీ శరీరము అలంకరించబడాలని ఆమె మిమ్మల్ని అభిషేకించింది తండ్రి. అట్టి కృప మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. స్త్రీలను, పురుషులను, యవనస్తులను, చిన్నలను, పెద్దలను, వృద్ధులను, ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించుమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన వారిలో ఎవరికే బాధలున్నా, ఎవరికే కష్టాలున్నా, ఎవరికే సమస్యలున్నా, ఎవరికే ఇబ్బందులున్నా యేసు నామములో కొట్టివేయమని కూడా ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన వారిలో ఎవరెవరు అనారోగ్యములు, వ్యాధి బాధలు, సంకటములతో ఉన్నారు, అట్టి వాటి నుండి వారిని విడిపించుమని ప్రార్థిస్తున్నాం. సంఘములో కొంతమంది దీర్ఘకాలికమైన బాధలతో ఉన్నారు, జబ్బులతో ఉన్నారు. ప్రభుచరణ్ భార్య రాహేలమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె యొక్క కాలుకు నూతన శక్తినిచ్చి మీ సన్నిధికి నడిపించండి. రామలక్ష్మమ్మ విషయంలో మీ చిత్తం ఏమైనదో బయలుపరచండి. సారమ్మ చాలా అనారోగ్యముగా ఉంటుండగా ఆమె విషయంలో మీ చిత్తమును మీరు కనుపరచుమని ప్రార్థిస్తున్నాం. మరి మా తండ్రి, మా ముందు చాలా ప్రాముఖ్యమైన దినాలు ఉన్నాయి తండ్రి. రేపు పస్కా బలి ఆరాధన, శుక్రవారము తండ్రి మా తండ్రి శిలువ మరణ దినాన్ని ప్రపంచమంతట జ్ఞాపకము చేసుకొని నిన్ను ఆరాధించే మహా గొప్ప ఆరాధన దినము తండ్రి. అట్టి దినము కొరకు మమ్మను, మా కుటుంబములను మీరు సిద్ధపరచండి. మీ ఆలయంలో మరి వాక్యము చదివేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, నీ వర్తమానములు, మీ యొక్క దైవ సందేశములు అందించువారు, ఆరాధనలో పాల్గొనేవారు, పానిమలు ఇచ్చేవారు, భోజనం సిద్ధపరచువారు, ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించండి తండ్రి. అందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా ఈ ఆరాధనలో పాల్గొని నిన్ను మహిమపరిచే భాగ్యం, ఘనపరిచే భాగ్యం ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలకు ఎలాంటి భంగము కలగకుండగా, ఎలాంటి ఆటంకము కలగకుండగా మీ యొక్క కంచె వేసి నడిపించుమని కూడా ప్రార్థిస్తున్నాం. ఆదివారం తండ్రి మరి పునరుత్థాన పండుగ దినము, పునరుత్థాన పండుగ దినాన మేమందరము కూడా మీ ఆలయమును సుగంధ ద్రవ్యములతో అలంకరించవలసి ఉంది. దాని కొరకు మా గుప్పిలి విప్పి మా యొక్క కానుకలు ఇచ్చి ఈ కార్యమును జరిగించటానికి సహకరించే మనస్సు మాకు దయచేయండి. ఆటంకములన్నీ తొలగించుమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మరి మా తండ్రి ప్రత్యేకముగా ఈ ఆరాధనలో కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరి యొక్క తరుణమైన మీ సన్నిధికి నడిపించండి. సమస్త ఘనత, మహిమా, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మనతోనూ, మన కుటుంబములతోనూ, మన సంఘములన్నిటి మీదను, రేపటి నుండి జరిగే ప్రత్యేకమైన పరిశుద్ధమైన ఆరాధనలన్నిటి మీద ఆయన కృప సదాకాలము తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.